హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం 5వ వారం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ఒకవైపు వరుస పెట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో టాస్క్లు అయితే ఆడిస్తున్నారు. అలాగే మరోవైపు ఓటింగ్లో ఈ వారం ఏకంగా 10 మంది ఉండటంతో ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. ఎవరికి కూడా షేర్ అవ్వకుండా ఎవరి అభిమానులు వారి వారి కంటెస్టెంట్స్కే ఓట్లు వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దెబ్బకి ఈ వారం మొత్తం అంతా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఇంట్లో ఉంటారు అనేది ప్రస్తుతానికి ఉత్కంఠభరితంగా మారింది. కేవలం ప్రస్తుతం ఈ వారం 3 మాత్రమే సేఫ్ పొజిషన్లో ఉన్నారు. మిగిలిన 7 మంది కూడా డేంజర్ జోన్లోనే ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక మొత్తం ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన 10 మంది కంటెస్టెంట్స్ని ఒకసారి చూసినట్లయితే మొదటగా తనూజ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, సంజన, శ్రీజ, ఫ్లోరా, దివ్య, రీతు, డెమాన్ పవన్. ఇక ఈ 10 మందికి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే టాప్ ప్లేస్లో తనూజ పుట్టస్వామి అయితే కొనసాగుతుంది. తనూజకి ఇప్పటి వరకు 17.3% ఓటింగ్ అయితే జరిగింది. ఇంతమంది నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా తనూజ తన ఓట్ బ్యాంకింగ్ని చీలకుండా తనూజ తన ఓట్ బ్యాంక్ని అలాగే అయితే కొనసాగిస్తూ ఉంది. ఇక 2వ స్థానంలో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ గత వారంతో మంచి మైలేజ్ తెచ్చుకోవడంతో పాటుగా ఆటలో కూడా తన సత్తా ఏమిటో చూపించడంతో మన సోల్జర్ బాయ్కి అయితే మంచిగా మద్దతు అయితే లభిస్తుంది. సోల్జర్కి ప్రస్తుతానికి 15.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 3వ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. ఆటలోనూ మాటలోనూ సుమన్ శెట్టి రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతుండడంతో సుమన్ శెట్టికి ప్రస్తుతానికి 13.13% ఓటింగ్ అయితే జరిగింది. సో మొత్తంగా తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక మిగిలిన 7 మంది అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓటింగ్లో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి 8.5% ఓటింగ్ అయితే జరిగింది. భరణి హౌస్లో బాండింగ్స్ పెంచుకొని తనని తాను నలిగిపోతూ ఉన్న నేపథ్యంలో భరణిపై పెద్దగా సింపతి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. అలాగే ఆటలో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా అది బయటకి కనిపించడం లేదు. దీంతో తక్కువగానే ఓటింగ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో సంజన నిలిచింది. సంజనాకి ఇప్పటి వరకు 8.2% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో శ్రీజ నిలిచింది. శ్రీజకి ఇప్పటి వరకు 8.04% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఆర్గ్యుమెంట్లోనూ గేమ్లోనూ శ్రీజ సత్తా చూపిస్తున్న కొన్ని మాటల కారణంగా శ్రీజకి పెద్దగా ఓటింగ్ అయితే జరగడం లేదు. ఇక శ్రీజ దమ్ముతో పాటు సేమ్ ఓటింగ్తో ఫ్లోరా కూడా కొనసాగడం విశేషం. ఈ వారం సంజనాతో కలిసి ఫ్లోరా మంచిగా గేమ్ ఆడుతుండటంతో ఓటింగ్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పవచ్చు. ఫ్లోరాకి 8.03% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే చివరి నుంచి 3వ స్థానంలో దివ్యానికిత కొనసాగుతుంది. దివ్యానికితకి 7.6% ఓటింగ్ అయితే జరిగింది. ఇక చివరి నుంచి 2వ స్థానంలో డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్ పవన్కి 6.7% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఆటల్లో డెమాన్ పవన్ సత్తా చాటుతున్న మాటల్లో అలాగే రిలేషన్షిప్ కారణంగా డెమాన్ పవన్కి పెద్దగా ఓటింగ్ అయితే జరగడం లేదు. ఇక ఈ వారం ఓటింగ్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది రీతు. రీతుకి ఇప్పటి వరకు కేవలం 6.5% మాత్రమే ఓటింగ్ జరిగింది. సో ఈ ఓటింగ్ని బట్టి చూస్తే భరణి, సంజన, శ్రీజ, ఫ్లోరా, దివ్య, రీతు, డెమాన్ పవన్ వీరిలో ఎవరైనా కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయమని కూడా ప్రస్తుతానికి వార్తలు అయితే వస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే గనుక దివ్య అలాగే డెమాన్ అలాగే రీతులలో ఇద్దరు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ అభిమాన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. ఇక ఈ ఛానల్లో మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.